ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగునుగా. గుడ్ ప్రామిస్, మంచి వాగ్దానం. కీర్తనలు పరిశుద్ధ గ్రంథం నుంచి 18వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. రండి దేవుని వాక్యంలోనికి. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసేదవు. ఈరోజు ప్రభువు మాట్లాడుతున్న మాట, శ్రమ పడుతున్న వారిని నా ప్రభు రక్షిస్తున్నాడట. ఏ శ్రమలో ఉన్నా, ఏ శోధనలో నలిగిపోతున్నా, సహాయం చెప్పేవారు కూడా లేక, సలహా ఇచ్చేవారు లేక నలిగిపోతున్నావా? నన్ను విడిపించేవారు ఎవరు లేరు, తప్పించేవారు ఎవరు లేరని నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. కొన్ని శ్రమలు మనుషులతో చెప్పుకుని ఉండవు. చెప్పుకున్న అల్లరి పాలు చేసి, ఎక్కిరింతల పాలు చేసి, భలే గుచ్చుందిలే అని సంకల గుద్దుకునేవారు చరిత్రలు లేకపోలేదు కదండి. నీ పరిస్థితి ఎలాగుంది ఈరోజు? నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకరోజున ఒక బిడ్డ వచ్చి తెగేడుస్తున్నారు భార్యాభర్తలు. కుటుంబంలో ఏదో ఒక శోధన జరిగింది. ఒక మనుషుడితో చెప్పాం, నా వల్ల ఏం అవదలే, పెద్దోడు కదా అని చెప్పాం, విడిచిపెట్టలేదండి. ఏకంగా 2-3 గంటలు చేతులు ఎత్తాం, ప్రార్థన చేసాం. నేను విడిపించలేను కానీ ప్రార్థిస్తున్నాను, ఒక సలహా చెప్తాను అని. నాది కూడా కాదులేండి, వారు మేము కలిపి ప్రేయర్ టవర్లో లేదా రూములో గదిలోండి ప్రార్థన చేశాం. దేవుడు ఒక సలహా, ఒక ఆలోచనకర్తకి దేవుడు మంచి ఆలోచన ఇచ్చాడు. ఈరోజు దేవుడు శ్రమ అన్నట్ల నుంచి ప్రభు విడిపించి రక్షించాడు. ఈరోజు రక్షించేవారు లేరు, విడిపించి రక్షణ కలగజేసి ఈరోజు వాళ్ళ వ్యాపారమా, వారి పిల్లల, వాళ్ళ కుటుంబం ఆనందంగా ఎప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకున్నా ఆ మాట చెప్పకుండా ఉండరు. ఎన్నో శ్రమలో, సమస్యలలో యేసయ్య దగ్గరికి వెళ్ళాం, దైవజనుడి దగ్గరికి వెళ్ళాం. దైవజనుడు ప్రార్థన చేశాడు, ఒక ఆలోచన చెప్పాడు. ఈరోజు కూడా ఆలోచనకర్తయ్యకు దేవుడు ఒక మంచి ఆలోచన ఇస్తున్నాడు. లేదా ప్రభు సన్నిధికి రండి, ప్రభు యొద్దకు రండి, ప్రభు సన్నిధిలో మోకరించండి. నీ శ్రమ, నీ సమస్య అంతా ప్రభు దగ్గర పెట్టు. ఆలోచనకర్తయ్యకు దేవుడు నీకు సహాయం చేస్తాడు, సలహా చెప్తాడు, విడిపిస్తాడు, రక్షిస్తాడు. కొంతమంది శ్రమలో పడి చనిపోతున్నారు. ఇదిగో నిన్న ఈ వారంలో ఒక ఇంటికి వెళ్ళాం. ఒక శ్రమ, ఒక ఫోన్ కాల్ వచ్చిందట. డాబా పైకి వెళ్ళి ఆ బిడ్డ కింద గుర్తుకేసింది. ఎంత ఘోరం అండి! శ్రమకి తాళలేక చాలామంది, శ్రమకి తట్టుకోలేక చాలామంది నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు. వద్దు బిడ్డ, నీ కుటుంబంలో కానీ అటువంటిది ఉందేం ప్రభు మాట్లాడుతున్నాడు. వాళ్ళని ధైర్యపరచు, వారి కొరకు ప్రార్థించు, ఈ వాగ్దానం చెప్పు. లేదా గర్విష్ఠుల్ని అణిచివేస్తున్నారా? ఉంటారు కొంతమంది పెద్దవారు, ధనం ఉన్నవారు, లేదా పైన ఉన్న బాసులు ఏమండి అణిచివేసి గర్వంతో, అహంకారంతో మనకు ఎన్నో శ్రమలు పెడతా ఉంటారు. నీకు శ్రమలు పెడతా ఉంటారు. ఈ శ్రమలో ప్రభు పాదాల దగ్గర గడుపు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. శ్రమలో ఉన్న వారిని ఆయన రక్షిస్తున్నాడు. శ్రమ పడుతున్న వారిని నీ శ్రమ, సమస్య తొలగించి నా యేసు ఈరోజు రక్షిస్తున్నాడు. నీతోనే మాట్లాడుతుండ ప్రభు, నీతోనే బిడ్డ. నా ప్రభు నీ శ్రమ అన్నాటి నుంచి విడిపించి నిన్ను రక్షించునుగాక. రేపు ఆదివారమే గొప్ప సాక్ష్యం చెప్పి దేవుని కొరకు బ్రతుకుదువుగాక. రక్షణ లేకపోతే గొప్ప రక్షణ కలుగునుగాక. ప్రార్థన. ప్రభువా నీకు వందన. అవునయ్యా, చాలామంది శ్రమలలో ఉన్నారు. ఇది ఈరోజు వాక్యం వింటున్న వారిలో చాలా సమస్యల్లో ఉన్నారు. శ్రమలు
చెప్పుకోలేకపోతున్నారు. చాలా శ్రమ, చాలా బాధలు. మీరే మాట్లాడండి. ఈ మాట, ఈ వాక్కు ద్వారా వాళ్ళకి రక్షణ కలుగునుగాక, విడుదల కలుగునుగాక. ప్రభా, సమస్య నుంచి బయటపడుదురుగాక, ఆ శ్రమల నుంచి బయటపడుదురుగాక, బయటకు వచ్చుదురుగాక, ప్రభువులో సాగుదురుగాక, ప్రభువులో నడిపించబడుదురుగాక. నీ నామములోనే రక్షణ, నీ నామములోనే విమోచన ఇప్పుడే కలగజేయమని, బిడ్డల కన్నీరు తోడవమని, ఆదరించమని, ఇప్పుడే గొప్ప ఆలోచన ఇమ్మని, గొప్ప సహాయము ఇమ్మని యేసయ్య నీ నామంలో ప్రార్థిస్తూ, శ్రమ పడుతున్న వారిని నేను రక్షిస్తానని మాట్లాడు. అంటే రక్షణ ఇచ్చే మహిమ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధి సదా తోడే ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నీవే నా విజయం.